మన చిలుకూరు బాలాజీ స్వామివారి గురించి అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికా వాళ్ళు కూడా ఈ రోజున ఆయన గురించి మాట్లాడుకునే పరిస్థితి. ఆ టెంపుల్ గురించి ట్యాగ్ చేస్తూ మాట్లాడారు. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తే అమెరికా వీసాలు వచ్చేస్తాయని ఒక నమ్మకం. ఇదంతా ఒక పెద్ద మాఫియా. ఏంటో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అమెరికాలకు వచ్చేస్తున్నారు. ఏంటా అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా మన చిలుకూరు బాలాజీ స్వామి గురించి మాట్లాడుకుంటున్నారు. మనలో ఉన్న వాళ్ళు ఎంతమంది చిలుకూరు వెళ్ళి ఆయనకు మొక్కుకుని 11 ప్రదక్షిణాలు చేసి వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మొక్కుని తీర్చిన వాళ్ళు మనలో ఎంతోమంది ఉన్నారు. చిలుకూరు బాలాజీ స్వామి అనగానే వీసాల దేవుడు, వీసాలు ఇప్పించే స్వామి అని ఆయనకు అంత మంచి పేరుంది. మన దేవుడి గురించి ఆ రకంగా మాట్లాడారు. మహత్యం లేకుండా మరి వీసాలు వస్తున్నాయో చెప్పండి. మీరు అంత స్ట్రిక్ట్గా పెట్టినా సరే మరి వీసా వచ్చింది అని అంటే మరి ఆ దేవుడు మహత్యమే కదా. ఆ విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. మన ఇండియన్స్ గురించి ఒక్క విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవాలండి. ఇన్ని లక్షల మంది ఇండియన్స్ ఈ రోజున అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని అంటే మనలో ఉన్న టాలెంట్ అనే చెప్పాలి. అక్కడ వర్క్ విషయంలో కూడా మన వాళ్ళు ఎన్ని గంటలు పని చేయమన్నా కష్టపడి పనిచేస్తారు. ఆ తక్కువ జీతాలకి మన వాళ్ళు పనిచేస్తారు. మన ఇండియన్స్ ఇంత బాగా పనిచేస్తున్నారు కాబట్టి కదా అక్కడ కంపెనీ వాళ్ళు మన వాళ్ళకి వీసాలు ఇచ్చి మరి వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారు. మరి ఇది కూడా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎక్కడో మారుమూల పల్లెటూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ గురించి అమెరికా వాళ్ళు ఇలా భయపడుతూ మాట్లాడుతున్నారని అంటే భలే ఆశ్చర్యంగా అనిపించింది. అంతా అది స్వామివారి మహత్యమేమో అనిపించింది. ఏది ఏమైనా ఆ స్వామి మహత్యం చాలా ఉంది. ఎవరైనా సరే పాస్పోర్ట్ తీసుకుని వీసాకు అప్లై చేసి చక్కగా ఆ స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేసి స్వామి తొందరగా వీసా వచ్చిందనంటే మళ్ళీ నీకు 108 ప్రదక్షిణాలు చేసి నీ మొక్కుని తీర్చుకుంటానని అనగానే ఇక్కడ వీసా వచ్చేస్తుంది. మళ్ళీ వెళ్ళి ఆ స్వామివారి మొక్కుని తీర్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో వేల మంది లక్షల మంది ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు. అంత మహత్యం ఉంది చిలుకూరు బాలాజీ స్వామికి. ఏ మాట కామాట కానీ మన ఇండియన్స్ అమెరికాకి వెళ్ళి ఎంతో కష్టపడుతున్నారు. చక్కగా మంచి తెలివితేటలు నేర్చుకున్నారు. అంత కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అమెరికా కంపెనీలన్నీ కూడా వీసాలు ఇచ్చేయని అంటే మన వాళ్ళ టాలెంట్ ఎంత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు విదేశాలకు వెళ్ళడానికి వీసా వచ్చిందని చెప్పిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు. ఈ రోజున మన చిలుకూరు బాలాజీ స్వామి గురించి అమెరికా వాళ్ళు కూడా మాట్లాడారని అంటే నిజంగా భలే హ్యాపీ అనిపించింది. అంటే మన చిలుకూరు బాలాజీ స్వామికి ఎంత పవర్ఫుల్ ఉందో దీన్ని బట్టి ఆలోచించండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.